What is the specific name of the highway rescue protocol recently launched by the Telangana government? తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన హైవే రెస్క్యూ ప్రోటోకాల్ యొక్క నిర్దిష్ట పేరు ఏమిటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ వీక్ని కండక్ట్ చేసింది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేసింది అంటే ఏప్రిల్ 13 నుంచి 17 వరకు ఈ అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ వీక్ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. మరి ఏంటి ఈ పర్టికులర్ రోడ్ సేఫ్టీ వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం అనంటే ఇది ఒక 99 days యాక్షన్ ప్లాన్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు. ఎందుకు అనంటే మెయిన్గా నేషనల్ హైవేస్లో ఏవైతే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో దానివల్ల ఎవరైతే విక్టిమ్స్ చనిపోతున్నారో అలా అవ్వకుండా వాళ్ళకి ప్రాపర్ ఇన్ టైంలో గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించడం కోసమే ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. దాని పేరే ప్రాజెక్ట్ సంజీవని. ఈ ప్రాజెక్ట్ సంజీవని అనేది సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు అండ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాంగ్ విత్ వర్టిస్ ఫౌండేషన్ కలిసి దీన్ని రూపొందించడం జరిగిందనమాట. సో మరి ఈ ప్రాజెక్ట్ సంజీవని ఏ పర్టికులర్ నేషనల్ హైవేలో ఇంప్లిమెంట్ చేయనున్నారు అనంటే నేషనల్ హైవే 44 హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళేది ఈ నేషనల్ హైవే 44 అనమాట. ఈ పర్టికులర్ స్ట్రెచ్లో ఈ ప్రాజెక్ట్ సంజీవనిని తెలంగాణ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయనున్నారనమాట. ఇది ఒక 251 కిలోమీటర్ స్ట్రెచ్ అనమాట. ఎందుకు ఈ హైదరాబాద్ ఆదిలాబాద్ హైవేలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నారు అనంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్సిడెంట్ ప్రోన్ హైవేస్ అనమాట ఇది. సో ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడ జరిగే యాక్సిడెంట్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైంలో ట్రీట్మెంట్ అందట్లేదు. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంజీవని భాగంలో ఏం చేస్తున్నారు అనంటే ఈ నేషనల్ హైవే 44 గుండా వెళ్ళే ప్రతి టోల్ ప్లాజా దగ్గర ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ క్విక్ రెస్పాన్స్ టీమ్ ఏం చేస్తుంది, సో నియర్ బై ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే విత్ ఇన్ 10 minutes వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి అంబులెన్స్, పోలీస్, ఫైర్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. వన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అక్కడ అంబులెన్స్ అరైవ్ అయిన తర్వాత ఆ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంబులెన్స్లో తీసుకువెళ్తున్న క్రమంలోనే ఆ అంబులెన్స్లో ఉన్న టీమ్ ఏం చేస్తారు అంటే వాళ్ళు నియర్ బై హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ పర్టికులర్ యాక్సిడెంట్ని అసెస్ చేసి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ కావాలో దానికి తగ్గ ప్రిపరేషన్స్ అనేవి చేసుకోండి అనేసి ఆ నియర్ బై హాస్పిటల్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఒక రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన గంటలోపు ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది అనమాట. సో దట్ వాళ్ళు చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది నీతి ఆయోగ్ అండ్ దానితో పాటు ఎయిమ్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుంది అని అంటే ప్రతి సంవత్సరం 30% ఆఫ్ ద ట్రామా యాక్సిడెంట్స్ ఈ ట్రీట్మెంట్ డిలేస్ వల్లే జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఏదైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ డిలే అవ్వడం వల్లే చాలా మంది నియర్లీ 30% ఆఫ్ ద పీపుల్ చనిపోతున్నారు అని చెప్పేసి నీతి ఆయోగ్ అలాంగ్ విత్ ఎయిమ్స్ వాళ్ళు సర్వే చేసిన రిపోర్ట్ చెప్తుంది అనమాట.